నాకు అర్థమైపోయింది, షుగర్ కేన్ ఫ్రీ కదా నువ్వు చేస్తుంది ఇప్పుడు. ఎంత పని చేసావే, ఆ కోర్స్ ఇంకా అవ్వనే లేదే. ఓటి అమ్మ, దారం పెట్టిన కూడా వదలలేదు నువ్వు అసలు. సూపర్ అక్క. అబ్బా అక్క, లడ్డూలు పని ఉన్నాయో బాబు, ఇప్పుడే తిరగలనిపించేస్తుంది. అక్క, సంక్రాంతి వచ్చేస్తుంది. హాలిడేస్, స్వీట్స్, పిండి వంటలు, కొత్త బట్టలు, అబ్బా ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చే. అవునరా, నేను కూడా పొంగల్ రిలేటెడ్ గా క్రాఫ్ట్ చేస్తాను, బాగుంటది కదా. పండుగ వచ్చిన పాపం వచ్చిన క్రాఫ్ట్ అంటే బాబు ఇదొక గోల్ అయిపోయింది నీతోటి. నా క్రియేటివిటీని చూపించడానికి ఏదో ఒక సాగు కావాలి కదరా మరి నాకు. కానీ స్టార్ట్ చేయి, సాగుట మమ్మల్ని. ఫస్ట్ ఒక 2.5 grams లైట్ గ్రీన్ క్లే తీసుకొని దాన్ని సన్నగా పొడుగ్గా రోల్ చేసుకుంటున్నా. నెక్స్ట్ స్టీల్ స్కేల్ తీసుకొని దాంతో ఇలా 2 కట్స్ పెడుతున్నా. దాన్ని కొంచెం బెండ్ చేసి డార్క్ గ్రీన్ కలర్ తో షేడింగ్ ఇస్తున్నా. షేడింగ్ ఇవ్వడం కోసం నేను సాఫ్ట్ పేస్టల్స్ ని యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ నేను డార్క్ గ్రీన్ కలర్ క్లే తీసుకొని దాన్ని లీఫ్ లాగా రెడీ చేస్తున్నా. నాకు అర్థమైపోయింది, షుగర్ కేన్ ఫ్రీ కదా నువ్వు చేస్తుంది ఇప్పుడు. బానే కనిపెట్టావరా. నాకు డౌటే, ఈ సంక్రాంతి ఫొటోస్ లో ఖచ్చితంగా షుగర్ కేన్ చెట్టు ఉంటుంది, ఎందుకంటావు? ఈ సీజన్ లో షుగర్ కేన్ క్రాప్ చాలా ఎక్కువగా పండుతుందిరా, అందుకే స్వీట్నెస్ కి గుర్తుగా ఈ ట్రీని పెడతారు. నెక్స్ట్ నేను ఒక 5 grams బ్రౌన్ కలర్ క్లే తీసుకొని దాన్ని రౌండ్ గా చేసుకొని బౌల్ షేప్ లో రెడీ చేస్తున్నా. బౌల్ షేప్ క్రియేట్ చేయడానికి నా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ బౌల్ టూల్ ని యూజ్ చేశాను. ఇలా నేను బ్రౌన్ కలర్వి 2 రెడీ చేసుకున్నా అండ్ లైట్ బ్రౌన్ కలర్ లో ఇంకో 2 రెడీ చేసుకున్నా. ఇవి నేను ఎందుకు రెడీ చేశాను అని వీడియో లాస్ట్ లో అర్థమవుతుంది. నెక్స్ట్ నేను ఈ టానిక్ బాటిల్ మీద ఉన్న క్యాప్ ని, కోకా కోలా బాటిల్ క్యాప్ ని తీసుకొని ఒక దానిలో ఒకటి ఇన్సర్ట్ చేస్తున్నా. నీ టానిక్ బాటిల్ ఏరా అది. ఎంత పని చేసావే, ఆ కోర్స్ ఇంకా అవ్వనే లేదే. అదేంట్రా, మరిందాక మమ్మీతో కోర్స్ అయిపోయిందని చెప్పావు. బాటిల్ కనిపించట్లేదంటే తిడతాదని అలా కవర్ చేశానే, నువ్వు దబ్బేసావా? అవునా, సర్లే, అయినా నువ్వు జాగ్రత్తగా దాచుకోవాలి, నా తప్పు కాదు బాబు. సర్లే ఏడకు, మమ్మీకి చెప్పనులే. ఆరెంజ్ కలర్ క్లేతో ఇందాక కప్స్ని కవర్ చేసుకొని ఇలా ఒక పాట్ లాగా రెడీ చేస్తున్నా. నెక్స్ట్ దాన్ని డెకరేట్ చేయడానికి స్టోన్ చైన్ అండ్ బాల్ చైన్స్ని యూజ్ చేస్తున్నా. అవును, కానీ మనం సంక్రాంతి ఫెస్టివల్ అసలు ఎందుకు జరుపుకుంటామో తెలుసా నీకు? నీ బొందరా, ఈ సీజన్లో ఫార్మర్స్కి పంట చేతికి వస్తుంది, ఆ హ్యాపీనెస్లో సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే దీన్ని హార్వెస్ట్ ఫెస్టివల్ అని కూడా అంటారు. మంచిది. నెక్స్ట్ నేను ఒక 2 grams రెడ్ కలర్ క్లే తీసుకొని దాంతో కైట్ లాగా రెడీ చేస్తున్నా. ఈ ఫెస్టివల్ వచ్చేది వింటర్ సీజన్ లో కదరా, సో సన్ ఎక్స్పోజర్ ఉండాలని చెప్పి కైట్స్ ని ఈ టైంలో ఎగరేస్తాం. రెడ్ కలర్ క్లేని డైమండ్ షేప్ లో చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ క్లేతో ఒక చిన్న ట్రయాంగిల్ చేసి దానికి స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ కైట్ మీద లైన్స్ కోసం గ్రీన్ కలర్ క్లేని సన్నగా లాంగ్ గా స్ట్రిప్స్ లాగా చేసుకొని దాని మీద స్టిక్ చేస్తున్నా. దారం కూడా అటాచ్ చేస్తున్నా. నా గాలిపటం నా ఇష్టం రా, నీకు కావాలంటే నువ్వు బ్లూలో చేసుకో. 2 grams రెడ్ క్లే తీసుకొని దాన్ని సిలిండర్ షేప్ లో చేసుకొని బోత్ సైడ్స్ బ్రౌన్ కలర్ క్లేని స్టిక్ చేసా. నెక్స్ట్ చిన్నగా సన్నగా 2 బ్రౌన్ కలర్ స్ట్రిప్స్ తీసుకొని దాన్ని బోత్ సైడ్ స్టిక్ చేస్తున్నా. అట్లా ఉంటది మనతోని. నెక్స్ట్ ఒక 2 grams బ్రౌన్ కలర్ క్లే తీసుకొని దాన్ని ఈ షేప్ లో రెడీ చేసి స్టీల్ స్కేల్ తో స్ట్రైప్స్ పెడుతున్నా. వుడ్ లాక్స్ చేస్తున్నాను అనమాట నేను. సేమ్ ప్యాటర్న్ లో ఒక 5 రెడీ చేసుకున్నా. నెక్స్ట్ ఒక 2.5 grams ఎల్లో కలర్ క్లే తీసుకొని దాంతో ఫైర్ లాగా రెడీ చేస్తున్నా. ఏరా, నీకు చలిమంట ఇష్టమేనా? చలిమంట చాలా బాగుంటది, కాకపోతే దానికోసం పొద్దునే లేపేస్తారు చూడు, అలా ఒక్కటే బాగోదు. బద్దకిష్ట ఫెలో. ఇప్పుడు ఎల్లో కలర్ క్లే తీసుకొని దాన్ని సన్నగా లాంగ్ గా స్ట్రిప్ లా చేసుకొని చిన్న చిన్న పీసెస్ ని కట్ చేస్తున్నా. కట్ చేసిన పీసెస్ ని రౌండ్ బాల్స్ లా రెడీ చేస్తున్నా. ఇందాక రెడీ చేసుకున్న బ్రౌన్ కలర్ బౌల్లో ఈ ఎల్లో పీసెస్ ని పెడుతున్నా. సేమ్ ప్రాసెస్ ని ఫాలో అవుతూ ఆరెంజ్ కలర్ బాల్స్ ని కూడా రెడీ చేసుకున్నా. ఆ పని మాత్రం చేయకరా, పోతావు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ కలర్ MDF బోర్డ్ తీసుకొని దాని మీద ఒక్కొక్కటిగా అన్నిటిని స్టిక్ చేస్తున్నా.
ఆ లైట్ బ్రౌన్ కలర్ బౌల్స్ ఉన్నాయి కదా, వాటిలో నేను రంగోలీ కలర్స్ లాగా చమ్కీస్ ని ఫిల్ చేస్తున్నా. అండ్ హియర్స్ ద ఫైనల్ లుక్. అతను కొట్టేసావా బాబు? నాకు ఇవ్వవా? మా స్కూల్ అందరికీ చూపించుకుంటానే. అబ్బా, ఇందాకేదో అన్నావు కదరా సావ కొడుతున్నా అది ఇది అని. అదంతా జోక్ అక్క. మీ క్రాఫ్ట్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలియదే నీకు? తెలుస్తుంది. మీకు ఎలా అనిపించింది నా పొంగల్ డెకార్? మీ అందరికీ కూడా హ్యాపీ పొంగల్. పొంగల్కి మీరు మీ ఇంటిని ఎలా డెకరేషన్ చేసుకున్నారో కమెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్క్రీన్ మీద కనిపిస్తున్నాయే ఈ 2 వీడియోలు, అవి కూడా నేను చేసినవే, చూసేయండి.